హాయ్ అండి, ఈరోజు అందరికీ ఇష్టమైన ఎగ్ వ్రాపర్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ వేయాలి, అలాగే ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, అలాగే క్యాలీఫ్లవర్ తురిమింది తీసుకోవాలి. ఆ తర్వాత ఆలూని తురిమి తీసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకొని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం పసుపు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైనీ సీజన్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో లాస్ట్కి కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని అందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ప్యాన్కి. రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని ఫ్రై చేయాలి. టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. వాటి ఎండ్స్ని కట్ చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఇందాక బీట్ చేసిన ఎగ్ ఉంది కదా, అది ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అందులో ఇందాక ప్రిపేర్ చేసిన కర్రీని స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న బ్రెడ్ని అందులో పెట్టేసుకొని ఎగ్ని 4 సైడ్స్ నుంచి కవర్ చేయాలి. అన్ని సైడ్స్ మంచిగా వేయించుకోవాలి.
ఆ తర్వాత తీసి దాన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే ఎగ్ వ్రాపర్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎగ్ వ్రాపర్స్ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.